అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మీకు ఈ పక్కన ఒక ఫోటో, ఒక వీడియో కనపడతా ఉంది. ఒక బస్సు రోడ్డు మీద గుంతలో కుంగిపోయింది. కనపడుతుంది కదా వీడియో. చిన్న వీడియోనే, 17 సెకండ్ల వీడియో. ఇది కొంతమంది మిత్రులేమో ఇది 3 రోజుల క్రితం వీడియో అని చెప్పేసి అంటా ఉన్నారు. కొంతమంది ఏమో ఇయాలటి వీడియో అంటా ఉన్నారు. సరే, ఏదేమైనా వీడియో మాత్రం అందులో ఉన్నది మాత్రం వాస్తవమే. ఈ లొకేషన్ ఇవాటి చూస్తూ ఉంటే ఐ థింక్ ఇవి షేక్పేట కానీ లేకపోతే ఆ మెహదీపట్నం ఆ సరౌండింగ్ ప్రాంతం లెక్క కనపడతా ఉంది చూస్తుంటే. ఇది ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ లొకేషను అయితలేదు, ట్రేస్ అయితలేదు. బట్ హైదరాబాద్లోనే నియర్ MGBS చాదర్ఘట్ అని చెప్పేసి కొంతమంది పెట్టారు. మేబీ కావచ్చు కూడా, ఎందుకంటే అక్కడ చాదర్ఘట్ దగ్గర కూడా ఒక గుడి ఉంది. ఆ ప్రాంతంలో కూడా అయి ఉండొచ్చు. అయితే మెహదీపట్నం ఈ ప్రాంతం కానీ లేదనుకుంటే MGBS చాదర్ఘట్ కానీ ఈ 2 ప్రాంతాల్లో అయి ఉండొచ్చు. ఆ ప్రాంతంలో రోడ్లు కూడా ఇట్లనే ఉంటాయి. అయితే ఈ ఫోటో, ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. భయంకరంగా వైరల్ అవుతుంది. సాధారణమే కదా, వర్షాలు పడ్డప్పుడు గుంతలు పడడం, రోడ్లు గతుకులు ఏర్పడడం, మళ్ళీ తర్వాత వర్షాలు అయిపోయిన తర్వాత వాటి మీద ప్యాచ్ వర్కులు చేయడం సాధారణంగా జరిగేటువంటి వ్యవహారం ఇది. కేసీఆర్ ఉన్నా గిట్లనే గుంతలు పడతాయి రోడ్ల మీద, ఇంకా ఎవరున్నా ఇట్లనే పడతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా గిట్లనే పడతాయి. మరి ఎందుకు ఇంత వైరల్ అవుతా ఉంది ఈ వీడియో? దేనికోసం అయితే ఈ వీడియో వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, మొన్న దసరా పండుగకు ముందు రోజు మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి వెళ్ళి శంకుస్థాపన కార్యక్రమాలు చేసి ఇక్కడ మేము భారత్ ఫ్యూచర్ సిటీ, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు కాంచిన సిటీలు అన్నింటికంటే కూడా తలదన్నటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి సిటీని ఇక్కడ కట్టబోతా ఉన్నాం. ఎక్కడ? ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి త్రిబుల్-ఆర్కి మధ్యలో ఆ ముచ్చింతలు, ఆ ప్రాంతం, ఆ కడతాల, ఆ ఏరియాలు మొత్తం కట్టబోతా ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ ఒక 30-40 వేల ఎకరాల భూములలో కట్టబోతా ఉన్నామని ఓ 2-3 బిల్డింగ్లకు శంకుస్థాపన కార్యక్రమాలు, రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి వచ్చినాక పేపర్లో వార్తలు కూడా వచ్చినాయి. ఆ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్ పోతుందంట. దాంతోపాటు గ్రీన్ఫీల్డ్ హైవే 6 లేను హైవే ఒకటి పోతుందంట. అక్కడ నుంచి బందర్పోర్ట్ దాకా పోతుందంట. ఇటు కర్ణాటక దాకా పోతుందంట, బెంగళూరు దాకా. అంత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చకచక అడుగులు వేస్తూ ఉన్నారంట. ఇకపై ఇంకో 2 నెలల తర్వాత వారంలో 3 రోజులు నేను ఇక్కడే ఉంటా, ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఇక్కడనే ఉండి ఇక్కడ ఈ సిటీ నిర్మాణం పనులే చూసుకుంటా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆయన మాట్లాడాడు. దాని తర్వాత కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అయితే మాట్లాడిన తర్వాత రీసెంట్గా పడుతున్నటువంటి వర్షాలు వీటి నేపథ్యంలో రోడ్ల మీద గుంతలు పడి ఆడంగా ఒక బస్సు వస్తుంది. ఆర్టీసీ బస్సే ఇది. ఆర్టీసీ బస్సే వస్తుంటే ఆర్టీసీ బస్సు ఆ గుంతలో ఇరికింది. ముంగల వెనక 2 చోట్ల ఇరికింది. ఈ వర్షాలు పడ్డ గుంతలకు ఇరికింది. మీరు చక్కగా రోడ్లు వేయండి సార్. ఫస్ట్ ఆ రోడ్లని ప్యాచ్ వర్క్స్ జాగ్రత్తగా వేయండి. ఆ ప్యాచ్ వర్క్స్ కోసం చేసినటువంటి పనులు ఉంటాయి కదా, ఆ పనులకు సంబంధించి 518 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అలా పేపర్లో కూడా వచ్చింది. ఆ బిల్లులు, పాత బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దాంతో ఏ కాంట్రాక్టర్ కూడా వచ్చి ఆ ప్యాచ్ వర్క్లు వేయడం లేదు. మీరు కనీసం ఆ ప్యాచ్ వర్క్లు వేయండి. తర్వాత ఫ్యూచర్ సిటీ కడుదురు, ఆ నుంచి అమరావతికి రోడ్డు ఎదురు, అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఎదురు, చంద్రబాబుని మీరు కలిసి అక్కడ లాహీరిలో అని చెప్పేసి చక్కర్లు కొడుదురు, ఇవన్నీ కొడుదురు. కానీ ముందు హైదరాబాద్లో ఈ రోడ్లు వేయండి సార్, ఈ రోడ్లు వేసినాక ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించండి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ వీడియో పెట్టుకుంటా ట్రోల్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని నెటిజన్లు. మరి నాకు తెలిసి ఈ వీడియో బాగా చెప్తున్నటువంటి వాళ్ళందరి మీద PD యాక్టులు, మన DGP గారు, అలాగే CP సజ్జనార్ గారు, వీరందరూ కూడా మరి ఏమైనా PD యాక్టులు లేకపోతే రౌడీ షీట్లు ఇట్లాంటివి ఏమైనా పెడతారేమో తెలియదు. కానీ ఈ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతున్నది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు చూసినావా, ఉట్టికి ఎగరలేనామంట ఏదో స్వర్గానికి ఎగురుతున్నదంట. మనం ముందు హైదరాబాద్ని దీన్ని పరువు పోకుండా, హైదరాబాద్ అంటే ఒక ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి నగరాలల్లో హైదరాబాద్ ఒకటి. ఇప్పటికే మెల్లమెల్లగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి మస్కబారుతూ ఉంది. దాని చిన్న మసి ఊస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ కనపడితే ఇంకా ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్లు కానీ కొత్తగా వచ్చేటివి కానీ ఏవి రాకుండా ఉన్నాయి కూడా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అనవసరంగా సోషల్ మీడియా చాలా వేగంగా ప్రపంచంతో పోటీపడి ఇలా క్షణాల్లో మీడియా కంటే ముందుగానే సోషల్ మీడియాలో వచ్చేసి అది క్షణాల్లోనే ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఆ డ్యామేజ్ని ఎంత చేసినా అంత రికవరీ చేయలేరు. సో కాబట్టి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. సో అలా కాకుండా మేము ఫ్యూచర్ సిటీ కడతాం, ఇంకో సిటీ కడతాం అంటే
ముందు ఈ ఉన్న సిటీని చక్కగా కాపాడండి అని చెప్పేసి నెటిజన్లు కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.